కాంచీపురంలో కామాక్షి పరదేవత తాంబూల చర్వణం చేస్తూ నడిచి వెళ్ళిపోతోంది. గజ్జెలు ఘల్ 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 అంటూ. అమ్మవారి దర్శనం చెయ్యాలనుకున్నటువంటి ఒక సాధకుడు అక్కడే కూర్చుని ఉన్నాడు. ఆయన కళ్ళు విప్పలేదు. అమ్మవారే తట్టింది, కళ్ళు విప్పాడు. ఆమె తన తాంబూల చర్వణం చేస్తున్న ఒక పిడచ తీసి ఆయన నోట్లో పెడదామని నోరు తెరవమని ఇలా పట్టుకొని ఆయన అన్నాడు, చీ ఆడదాని నోటి తాంబూలం అన్నాడు. పక్కన ఒక మూగివాడు కూర్చున్నాడు. ఆయన నోరు తెరిచాడు. అమ్మవారు ఆయన నోట్లో ఆ తాంబూలపు పిడచ పెట్టింది. అమ్మవారి తాంబూలం నోట్లో నవిలాడేమో, అది నోట్లో పెట్టగానే ఆయన కూర్చున్నవాడు అమ్మవారి పాదముల వంక చూశాడు. అంతే 100 శ్లోకములు ఆపకుండా చెప్పాడు. పాదారవింద శతకమై ఒక్కసారి అమ్మవారి పైకి చూశాడు. ఆవిడ వైభవం అంతా గోచరమైంది. 100 శ్లోకములు చెప్పాడు. ఆర్యాశతకమైంది. అమ్మవారు ఇటు తిరగకుండా ఇలాగే చూసింది. కడగంటి చూపు, కటాక్ష శతకం చెప్పాడు 100 శ్లోకాలతో. ఆవిడ విని చిన్న నవ్వు నవ్వింది. మందస్మిత శతకం చెప్పాడు 100 శ్లోకాలతో. అమ్మవారిని స్తోత్రం చేశాడు 100 శ్లోకాలతో. స్తుతి శతకమైంది. వెరసి 500 శ్లోకాలు కలిపి మూక పంచశతి అయి 500 శ్లోకాలు చెప్పి ఆపాడు. అమ్మవారంది, నువ్వు పుట్టుకతో మూగవాడివి, నా తాంబూలపు పిడచ తిని కవిత్వం చెప్పావు కాబట్టి అమ్మవారు నీకేం కావాలో కోరుకోంది. ఆయన అన్నాడు, నాకు మాట తీసేయమ్మా అన్నాడు. ఎందుకంది ఆవిడ, నేను పుట్టి బుద్ధిరికి మాట లేదు, కానీ నువ్వు నాకు మాటనిచ్చావు. ఆ మాటతో నీ మీద 500 శ్లోకాలు చెప్పాను. నువ్వు ఈ మాట ఇలా ఉంచితే ఏ పనికి మారిన మాట మాట్లాడతాను, వద్దమ్మా తీసేయమని. తీసేసింది తల్లి. ఆయన కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి మా గోదావరి తీరంలో బ్రహ్మీభూతులయ్యారు. ఇప్పటికీ బీజాక్షర సంయుక్తమై ఉంటాయి శ్లోకాలు. మూక పంచశతి అంటే కొంతమంది పెద్దలైతే ఒక మాట చెప్తుంటారు, మూక పంచశతి చెప్పడానికి అమ్మవారు ఎవరినైనా అనుగ్రహిస్తే ఆయన వచ్చి వేదిక మీద కూర్చుని మూక పంచశతి చెప్తే అమ్మవారే చెప్పినట్లు. ఆ తల్లి మరాళీ మందగమన